Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు, ఏ ఆధారాలు కూడా లేవు, కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి, కర్రల మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి, ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేశారు. ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము, సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్, కానీ పాయింట్ కాలకుండా లోపల తన తొడ భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది, అదెలా జరిగింది, ఇంకొకటి తన వీపు పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది, అదెలా జరిగింది, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని, ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు, ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు, కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని, అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఒరిజినల్ వాళ్ళది ఏమనండి, ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. అంటే పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు, బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయటికి పోలీసులు మేనేజ్ చేసి, ప్రభుత్వం మేనేజ్ చేసి, అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి, మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు, అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి అవి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా? వీళ్ళే ఊహాగానాలు. ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది, దానివల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకుని ఖాళీ ఉండవచ్చు, ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు, ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నంలో వాళ్ళకి పూర్తిగా పైకి లాగలేకపోయారు, ఎక్కలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంత స్పీడ్గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే, హత్య చేశారా అని పక్కన పెడితే, ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలహాలు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళు ఇలా అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అదే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు కదా. ఇప్పుడు వాస్తవంగా అక్కడ అన్యాయం ఏదైనా జరిగితే, ప్రవీణ్ గారిది హత్య కనుక అయితే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు, న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు. కానీ వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు, ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు అంటే ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా, డిప్రెషన్ లో ఉన్నాడా, ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా, ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా మందు తీసుకుంటాడా? ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాలలో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్ గా అయితే లేడు, బీభత్సంగా తాగుతూ కింద పడిపోతూ కూడా లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. అంటే తను ఎన్నో ప్రసంగాలలో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా, మద్యపానం సేవించడం నిషేధం, అది మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఒక పాస్టరు మద్యం ఎలా సేవిస్తారనుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు, ఎంతమంది పాస్టర్లు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు. అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే, అంటే మనస్సు, వాక్కు, ఆచరణ మూడు ఏకీకృతం అయితే వాళ్ళు ఋషులు అయిపోతారు కదా. ఋషిత్వం వచ్చేసింది వాళ్ళకి, వాళ్ళ వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది, అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి. కానీ ఇలాంటి పాపాత్మలు ఎందుకు ఋషులు అవుతారు? ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రసంగాల్లో చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అనుకోవటం మన మూర్ఖత్వం. చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు. మరి రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? రాజకీయ నాయకుల వ్యవస్థ అంతా కూడా బాగుంటే ఈరోజు రాజకీయం అంటేనే అది ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు. పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది? అలా ఉండదు. ఇది కామన్ సెన్స్. అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు, కాదని చెప్పడానికి మనం ఎవరు ఇప్పుడు ఉంది అని నిర్ధారణ చేయట్లేదు, కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడట్లేదు కదా. సీసీ ఫుటేజ్ అదంతా బయటికి రావడంతో కూడా వాళ్ళు ముందు ఏమన్నారు, విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే, ఫస్ట్ విజయవాడ కూడా అనలా, అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా, కొవ్వూరుకి ముందే దాడి జరిగింది, ఆ ముందు ఏం జరిగిందో మాకు తెలియదు అన్నారు.
ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టిపాడు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది, విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ, తర్వాత ఈయన కాదని చెప్పారు. మళ్ళీ విజయవాడకి ముందు ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఎల్బీ నగర్లో కూడా ఆయన కదా డూపే అంటున్నారు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరిందే 11:30కి, 12ంటికి వైన్ షాప్కి వెళ్ళాడు. ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి ఈయన బట్టలు ఇంకో వాళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా? ఆ డూప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకి లాగా ఉండేటట్టు ఒక డూప్ని తీసుకొచ్చి, అసలు సినిమాల్లో అన్న సాధ్యం అయిద్దా? పోనీ ఆ డూపు మామూలుగా సేఫ్గా ప్రయాణం చేశాడా? ఎన్నిసార్లు కింద పడ్డాడు? నేను ఒక లాయర్గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా హత్య. ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ని తెచ్చిపెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు. ఈ లాయరా? వీడు చెప్పుకునే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. వీడు చెప్పుకునే తప్ప ఎవడో పాస్టర్ అని తెలియదు. వీడు వాస్తవంగా పాస్టర్ కాదు, లాయరే కాదు. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు. అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా, లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడు అనే వార్తలు కూడా మాకు తెలుసు. విశ్వసనీయ సమాచారం మాకు. వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు, కొంతమంది పాస్టర్లు కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు ఉన్న విశ్వసనీయ సమాచారం ఉంది మాకు. అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాల అక్కడ మాట్లాడారు కదా, కరుణాకర్ అని చెప్పి రకరకాలుగా. వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా. వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి? కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా, మాకు కొంత సమాచారం ఉంటుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు, చర్చకు వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు. వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు, డ్రగ్స్ మాఫియా దొరికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్లో పోయాడు, కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. కుదరదు, టాటూ పోస్ట్ మార్టం దగ్గర హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయి అమ్మ, శివశక్తి వీడియోలు చాలా. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారని అంటున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.